నన్ను చూస్తే 60 అంటున్నారు, బాబులో కనపడుతుందా? బాబు ఏజ్ నా ఏజ్ ఒకటే, మరి బాబులో 27 కనపడుతున్నాడు. ఆడ 47 ఉంటుందేమో నాకు తెలిసి. మరి మీరు 50 సూపర్ ఫాస్ట్ వేసాడు మహేష్ బాబు డాన్స్. అది ఎందుకు ట్రోలర్లకు ఎందుకు కనపడలేదు? మరి సూపర్ కనిపించింది డాన్స్. థియేటర్ లో సినిమాకి ఆ పాట హైలైట్ అవుతుంది. ఐమాక్స్ లో సీట్లు ఇరగకపోవచ్చు, కానీ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మాత్రం ఒక 50-100 కుర్చీలు ఆ 4 థియేటర్లో తీసి పక్కకి పెట్టుకుంటారు. కావాలంటే మీరు వెళ్ళి నెక్స్ట్ డే వెళ్ళి మీరు సీట్లు కూడా వీడియోలు తీసుకోవచ్చమ్మా. బయట కుప్పలు పడేస్తారు. చాలా సినిమాలు నేను చూసా స్కీ సీట్లు. మరి ఎప్పుడు ఏ రోజు ఏ గొడవ కాలే, సీట్లు కొడతారు. వాళ్ళు ఓనర్లు కూడా చెప్పారు చాలా సార్లు, బాబు మేము ప్రతి హీరో అభిమానులకు ఇవి వాళ్ళకే రాసి ఇచ్చేసినాం, మేము ఓనర్లు కాదు వాళ్ళే ఓనర్లు అని చెప్పి చాలా సార్లు చెప్పారు యూట్యూబ్ వీడియోలు తీసుకోవడానికి పోయినప్పుడు కూడా. సో అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అంత ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్ కూడా. ఓనర్లు కూడా తిట్టారు కొట్టారు, ఏమన్నా సీట్లు తీసుకుంటారు, మడత పెట్టుకుంటారు, మళ్ళీ 1 వీక్ 1 నెల రోజుల తర్వాత మళ్ళీ సెట్ చేసుకుంటారు. కుర్చీ గురించి ఉందని కుర్చీలు కొడతారంటే అంత ఊపు వస్తుంది. మరి మామూలుగానే కుర్చీలు ఎరగొట్టేటోళ్ళు. మన ఎన్టీఆర్ వచ్చినా, రామ్ చరణ్ వచ్చినా, ప్రభాస్ వచ్చినా, ఏ హీరో వచ్చినా ఎంజాయ్ తట్టుకోలేక. ఇప్పుడు మహేష్ బాబు నోట కుర్చీ తాత మాట డైలాగ్ ఉంటే మరి కుర్చీలు ఎట్టా ఉంటాయి కాక? ఏటి కాలా పాష అంటే ఊరికేనే అనుకుంటున్నావా? ఏటి పాట తాత గురించి పాట రాసుకుందాం అనుకుంటున్నా. ఒక లైన్ అయితే వచ్చింది, వినిపిస్తా. కుర్చీ అన్నారు కదా, కుర్చీ వచ్చింది కదా ఇలా. కుర్చీ తాత వచ్చాడే. మిగతా సాంగ్ త్వరలో వస్తుంది అమ్మ. ఇది జస్ట్ లైన్ ప్రోమో మాత్రమే, టీజర్ మాత్రమే. ఫుల్ సాంగ్ త్వరలో పంపించా. 1 వీక్ లో ట్రై చేస్తా. మాక్సిమం రేపు 1 డే లో ట్రై చేయాలని ట్రై చేస్తున్నా. కుదరట్లేదు, ఎందుకంటే తాట డీటెయిల్స్ కావాలి. వస్తే ప్రభాస్ ట్యూన్ తీసేసుకొని తాతకి తగిలిచ్చేసి కుర్చీ తాత వచ్చాడే వేసేద్దాం. దాంట్లో మన కుశాంత్ పార్క్ ను కూడా యాడ్ చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. కొత్త సంవత్సరం రాబోతుంది. వెల్కమ్ 2024. థ్యాంక్ యూ వెరీ మచ్.